యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా దయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాలు మీ యొక్క జీవితాల్లో రక్షణ మరియు దీవెనకరంగాను, తద్వారా మీ యొక్క జీవితాలు దేవునికి మహిమకరంగా ఉంటున్నాయని మేము నమ్ముచూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ ఆత్మల రక్షణ కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు దేవుని యొక్క వాక్యము నుండి అనేకమైనటువంటి సంగతులు ఆయా సమయాల్లో మీకు ఈ కార్యక్రమాల ద్వారా అందించబడుతూ ఉన్నాయి. వాటిని ప్రేమతో మీరు అర్థం చేసుకుని వాటి ప్రకారంగా మీ జీవితాలు మలుచుకుని దేవుని యొక్క పరసంబంధమైన భౌతికపరమైనటువంటి ప్రతి దీవెనను మీరు పొందుకోవాలని ప్రేమతో మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రార్థన కార్యం చేస్తుంది అనేటువంటి మాట గురించి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రార్థన కార్యం చేస్తుంది అంటే ప్రార్థన నీ కార్యాన్ని సఫలం చేస్తుంది అనేటువంటి మాటని గమనిద్దాం. అంటే ప్రార్థనకి ఒక కార్యాన్ని సఫలము చేసే శక్తి ఉందా అంటే ఉంది అని బైబిల్ చెప్తూ ఉంది. కీర్తన గ్రంథము 57వ అధ్యాయము 2వ వచన భాగములో పాత నిబంధన కాలములో ఉన్నటువంటి భక్తుడైనటువంటి దావీదు జీవితము నుండి మాట మనం నేర్చుకుంటూ ఉన్నాం. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చే దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడు ఎంత గొప్పవాడో దావీదు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు. ఈ మహోన్నతుడైన దేవుడు వాస్తవంగా ఎక్కడ నివసిస్తాడనేటువంటి విషయం కూడా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో 15వ వచన భాగంలో మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును, అయినను వినయము గల వారిని ప్రాణము ఉజ్జింపజేటుకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేటుకును, వినయము గల వారి యొద్దను దేన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి వాడు ఇలా తెలియజేస్తున్నాడంట. వాస్తవంగా నేను మహోన్నతమైన స్థలములో, పరిశుద్ధ స్థలములో నివసించేవాడును, అయినను వినయము గల వారి యొక్క ప్రాణము ఉజ్జింపజేటుకు, నలిగినటువంటి ప్రాణం ఉజ్జింపజేటుకును, వినయము గల వారి యొద్దను దేన మనసు గల వారి యొద్దను నేను నివసించేవాడునని దేవుడు తన గూర్చి తెలియజేస్తున్నాడు. కనుక దావీదుకి ఈ సత్యము తెలుసు గనక, ఈ వాస్తవము తెలుసు గనక ఆయన ఏమంటున్నాడంటే, మహోన్నతుడైన దేవునికి ఏం చేస్తున్నాను, నా కార్యము సఫలము చే దేవునికి మొర్ర పెట్టుచున్నాను అంటే ప్రార్థన చేయుచున్నాను అని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ వాక్య భాగం యొక్క ఉద్దేశమును బట్టి కొన్ని సంగతులు మనము ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దావీదు నా కార్యము సఫలం చేయవాడు దేవుడు అని ఆయన గుర్తించాడు. కార్యము అనేటువంటి మాటని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన ఆలోచన ఏదైనా ఒక పని కలిగి ఉండటం, ఇవి ఖచ్చితంగా దేవుడు సఫలం చేస్తాడని దేవుని పిల్లలైనటువంటి వారు, దేవునిని అర్థం చేసుకున్నటువంటి వారు గమనించాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఉదాహరణకు మనము ఆలోచన చేస్తున్నట్లయితే
అబ్రహాం అనేటువంటి భక్తుని గూర్చినటువంటి సంగతి గ్రంథం మనకు తెలియజేస్తుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మటం, ఆ నమ్మకమే నీతిగా ఎంచబడ్డం అనేటువంటిది పరిశుద్ధ గ్రంథములో గమనిస్తూ ఉన్నాం. అబ్రహాము గారి యొక్క నమ్మకమే నీతిగా ఎంచబడిందంట. అంటే అబ్రహాము దేవుణ్ణి ఎంతగా నమ్మాడు అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక అబ్రహాము యొక్క కుటుంబములో ఒక ఆలోచన లేదా ఒక కార్యమును కలిగి ఉన్నాడు. ఏమిటి ఆ కార్యమని గమనించినట్లయితే, తనకు దేవుడు 100 సంవత్సరాలకు ఒక కుమారుడు అనుగ్రహించాడు. ఆయన పేరు ఇస్సాకు. కాబట్టి ఇస్సాకు పెద్దవాడైనప్పుడు ఆయనకి వివాహము చేయాలనేటువంటి ఆలోచన చేశాడు అబ్రహాం గారు. కనుక ఆది కాండములో ఈ సంగతులు మనం గమనిస్తూ ఉంటాము. ఎక్కడైనా వివాహము జరిగిందంటే ఆది కాండము 24వ అధ్యాయంలో ఉన్నటువంటి అనేకమైన సంగతులు మనం వింటూ ఉంటారు మీరు. కానీ ఇందులో ఉన్నటువంటి ఒక వచనాన్ని నాకు తెలిసి చాలామంది మనసు పెట్టి ఆలోచించరు, వింటూ ఉంటారు, దైవజనులు గుర్తు చేస్తూ ఉంటారు. కానీ కొద్ది లోతుగా, ఆత్మీయంగా, భక్తిపూర్వకంగా ఈ మాటలు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. కనుక ఇక్కడ మనము గమనిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ప్రార్థన కార్యము చేస్తుంది, సఫలం చేస్తుంది అనే మాట చూస్తూ ఉన్నాం. మరి అబ్రహాం గారికి ఉన్నటువంటి కార్యం ఏంటి? తన కుమారుడికి వివాహం చేయాలి. ఈనాడు వివాహం చేయాలంటే యేసు ప్రభు నమ్మినప్పటికీ కూడా, క్రైస్తవులుగా ఉన్నామని చెప్పుకునేట్టు వారికి ఉన్నప్పటికీ కూడా, కానీ నాకు తెలిసి భక్తిపూర్వకంగా ఆలోచించేవాళ్ళు చాలా తక్కువండి. అంటే ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యాల్ని ఆలోచించేవారు తక్కువ. ఏదో ప్రార్థన చేయాలి కనుక ఆ దైవజనులు పిలిచి మా ఇంట్లో కార్యక్రమం పెట్టుకున్నామండి, ప్రార్థన చేసేయండి అంటారు. కానీ వాస్తవంగా దేవుడు నీ కార్యమును సఫలం చేయాలంటే అబ్రహాము గారి ఆలోచన విధానము, అబ్రహాము గారి ప్రార్థన విధానము మనం ఆలోచన చేయవలసిన వారికి ఉన్నాం. ఏమిటని మనం గమనించినట్లయితే ఆది కాండము 24వ అధ్యాయము 39-40 వచ్చిన భాగాన్ని మనం గమనిద్దాం. అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధి నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును. సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి వివాహం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ అబ్రహాం గారు ఏం మాట్లాడుతున్నారంటే, తన దగ్గర ఉన్నటువంటి ప్రధాన సహకారిగా లేదా పనివాడిగా ఉన్నటువంటి ఎలియాజర్ని పిలిచి, నీవు నా కుమారుని కొరకు ఒక స్త్రీని తీసుకురావాలి. నేను నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఉన్నారు, కాబట్టి వాళ్ళలో నుండి నా కుమారునికి వివాహం చేయడం నాకు ఇష్టం లేదు. మరి నా బంధువుల యొద్దకు వెళ్ళి అక్కడి నుంచి ఒక కుమార్తెని, పెండ్లి కుమార్తెను నువ్వు తీసుకురావాలి. మరొక కండిషన్ ఏంటంటే, నీవు నా కుమారుని తీసుకువెళ్ళకూడదు. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా. అబ్రహాం గారు కార్యము కొరకు ఎంత జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుడు తన కార్యాన్ని సఫలం చేస్తాడని అబ్రహాంకు తెలుసు. నేను ప్రార్థన చేసుకుంటాను, ఆ ప్రార్థన కార్యాన్ని సఫలం చేస్తాడు దేవుడు. ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే, నీవు నా కుమారుని తీసుకెళ్ళకూడదు, కానీ నా గురించి, నా కుమారుడి గురించి అక్కడ చెప్పి పెండ్లి కుమార్తెను నువ్వు తీసుకురావాలి అని చెప్పడం జరిగింది. ఈనాడు ఇటువంటి ఆలోచన, ఇటువంటి భక్తి, ఇటువంటి ప్రార్థనా జీవితాలు ఎక్కడ కనపట్లే. వారికి వారే నిర్ణయాలు చేసేసుకుని వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చేసుకుని ఏదో చర్చిలో పెళ్లి చేయాలి కనుక చేయమని అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఇది నీ కార్యాన్ని సఫలం చేసే దేవుడు, మహోన్నతుడైన దేవుడు అనేటువంటి సత్యాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఆయన ఎంత గొప్ప శక్తి గల దేవుడో మనం మర్చిపోతూ ఉన్నాం. కనుక ఇక్కడ గమనించవలసిన మాట ఏంటంటే, అబ్రహాం నమ్మకము, ఆయన ప్రార్థన జీవితం ఎంత గొప్పదంటే, నా కుమారుని నువ్వు తీసుకెళ్ళకూడదు, నువ్వు చేయవలసిన పని ఏంటంటే, అప్పుడు ఎలియాజరు అంటున్నాడు, నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో అంటే అబ్రహాం గారు ఎవరి సన్నిధిలో ఉన్నాడు, ఎవరి సన్నిధిని ఆయన జీవితం కొనసాగుతున్నది ఆలోచన చేయండి. మహోన్నతుడైనటువంటి దేవుని సన్నిధిలో ఆయన జీవితం కొనసాగుతున్నది. మరి నా జీవితాలు ఎలా ఉన్నాయి? కేవలం ఒక రోజుకే పరిమితం అయిపోతున్నాయి మన జీవితాలు. కొన్ని గంటలకు మాత్రమే మన జీవితాలు పరిమితం అయిపోతూ ఉన్నాయి. కానీ అబ్రహాము
భక్తుని యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, నేను ఎవరి సన్నిధిని జీవిస్తున్నానో ఆ యెహోవా అంటే దేవుని సన్నిధిని నా జీవితము కొనసాగుతూ ఉన్నది. దేవుని సన్నిధిని ప్రార్థన జీవితం కలిగిన వాడిగా ఉన్నాను. దేవుని సన్నిధిని ఆరాధించేటువంటి జీవితం కలిగిన వాడిగా నేనున్నాను. కనుక నేను ఎవరి సన్నిధిని ఉన్నానో ఆ దేవుడు తన దూతను పంపి నీ వెళుతున్నటువంటి ప్రయాణము అంటే నీ ప్రయాణం దేని కొరకు వెళుతున్నావు? ఒక కార్యము సఫలం కొరకు వెళుతున్నావు. నా కుమారుడికి ఒక స్త్రీని వివాహం నిమిత్తం తీసుకురావడానికి నా బంధువుల దగ్గరికి వెళ్ళబోతున్నావు. కానీ నీ ప్రయాణాన్ని సఫలము చేసి నీ కార్యాన్ని సఫలం చేసేది ఎవరంటే నేను ఏ దేవుని సన్నిధిని జీవిస్తూ ఉన్నానో, ఏ దేవుని సన్నిధిని నేను బ్రతుకుతూ ఉన్నానో ఆ దేవుడు నీ కార్యమును అనగా నీ వెళ్ళే ప్రయాణమును సఫలం చేస్తారని అబ్రహాం గారు చెప్పారు. ప్రభునందు ప్రియులారా, అబ్రహాం గారి యొక్క విశ్వాసము, అబ్రహాం గారి యొక్క నమ్మకము, అబ్రహాం గారి యొక్క ప్రార్థన జీవితం ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అలాంటి భక్తి, అలాంటి జీవితాలు మనం కలిగి ఉన్నామా? అయ్యా మేము ప్రార్థన చేస్తాం జరగట్లేదు, మీరు కూడా ప్రార్థన చేశారు జరగట్లేదని దైవజనుల మీద బాధపడేటువంటి వారు చాలామంది ఉంటూ ఉంటారు. నీ కార్యం ఎందుకు జరగట్లేదంటే నీవు దేవుని సన్నిధిని నీ జీవితం ఎలాగుంది? అబ్రహాంతో దేవుడు చెప్పాడు ప్రారంభంలో, ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచన భాగంలో, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధి నీవు నిందారహితుడిగా కొనసాగాలి. అంటే దేవుని సన్నిధిని జీవిస్తున్నామంటే, దేవుని సన్నిధి కొనసాగుతున్నామంటే మనం ఎలా ఉండాలి? నిందారహితులుగా జీవించాలి, యథార్థమైన హృదయం కలిగిన వారుగా జీవించాలి. కాబట్టి అటువంటి భక్తి అబ్రహాము జీవితంలో మనకు కనపడుతూ ఉన్నది. కనుక ప్రభునందు ప్రియులారా, ఆయన యొక్క కార్యమును దేవుడు సఫలం చేశారు. మరి ఎలియాజరు వెళ్ళడం జరిగింది, రిబ్కాను చూడడం జరిగింది, ఆమెతో మాట్లాడడం, తర్వాత వారి ఇంటికి వెళతాం, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు వారు ఏమన్నారంటే ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచన భాగంలో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఎవరి వల్ల కలిగింది ఈ కార్యము? దేవుని వలన కలిగిన కార్యము. ఈ దేవుని వల్ల జరిగినటువంటి కార్యం ఇది. ఖచ్చితంగా ఆ కార్యాన్ని దేవుడే సఫలం చేస్తున్నాడని వాళ్ళు గమనించారు. కనుక అక్కడ మాట్లాడాడు అబ్రహాం గురించి, తన కుమారుడైన ఇస్సాకు గురించి తెలియజేశారు. వారు ఇష్టపడ్డారా బిడ్డని ఇవ్వటానికి? అంటే ఇక్కడ గమనించినట్లయితే అబ్రహాం యొక్క విశ్వాసము, ఆయన యొక్క ప్రార్థన జీవితం ఎంత గొప్పదంటే కుమారుని పంపకుండగానే కుమారుడికి ఒక వివాహం అనేటువంటి దేవుడి సమక్షములో కార్యము సఫలం చేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆదికాండము 24వ అధ్యాయము 56వ వచన భాగంలో ఎలియాజరు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేస్తున్న గనుక నాకు తడువు కానీయుకుడి, నన్ను తొందరగా పంపించండి అని అడుగుతూ ఉన్నాడు. అబ్రహాం గారు చెప్పారు, నీ ప్రయాణాన్ని దేవుడు తన దూతను పంపించి సఫలం చేస్తాడు, నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో, ఎవరు నేను ఆరాధిస్తూ ఉన్నానో, ఎవరు నేను సేవిస్తూ ఉన్నానో, ఎవరు నేను ప్రార్థిస్తూ ఉన్నానో, ఎవరి మీద నా విశ్వాసం ఉంచానో, ఎవరి యందు నా నమ్మకం ఉంచానో ఆ దేవుడు కార్యం చేస్తాడని అబ్రహాం చెప్పాడు. మరి బెతీయేలు యొక్క కుటుంబానికి వెళ్ళాడు, ఆ కుమార్తెను చూశాడు, మాట్లాడాడు, కార్యం సఫలమైంది. కనుక చెప్తున్నాడు, యెహోవా నా కార్యమును సఫలం చేశాడు కనుక నాకు తడువు చేయొద్దు, నన్ను త్వరగా వెళ్ళనివ్వండి ఆయన మాట్లాడిన మాట మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకునే మాట, ప్రార్థన కార్యం చేస్తుంది. ప్రార్థన అంటే ఎవరితోని? దేవుడితో మాట్లాడుతున్నాం, దేవునికి చెప్పుకుంటూ ఉన్నాం. మనం చెప్పుకునేటువంటి నీవు నేను అబ్రహాము లాంటి విశ్వాసము, అబ్రహాము లాంటి నమ్మకము, అబ్రహాము లాంటి ప్రార్థన జీవితం మనము కలిగినటువంటి వారుగా ఉన్నామా? ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా. కనుక దేవుడు నీ ప్రార్థనను దేని నిమిత్తమైతే, ఏ కార్యము కొరకైతే, ఏ పని కొరకైతే, ఏ సమస్య కొరకైతే మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆ యొక్క కార్యమును దేవుడు సఫలం చేస్తాడు అనడానికి అబ్రహాం యొక్క జీవితం మనకి ఎన్నో విషయాల్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఆలోచన చేయాలి ప్రభునందు ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో నెహెమియా గ్రంథం 2వ అధ్యాయము 20వ వచన భాగంలో కూడా నెహెమియా ప్రవక్త ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన దేవుని మందిర సంబంధమైన ఒక పని చేయడానికి నిర్ణయాన్ని తీసుకుని ఉన్నారు. ఆ పని విషయంలో వాళ్ళు చేయబోయే పనిని సఫలం చేసేది ఎవరంటే దేవుడు అని వాళ్ళకి అర్థమైంది. కనుక వాళ్ళు ఆ నెహెమియా గారి యొక్క ప్రార్థన జీవితాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నమును సఫలము చేయను గనుక
ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. ఒక పనిని ప్రారంభిస్తున్నారు దేవుని యొక్క ఆలయమును బాగు చేయడానికి. కనుక ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆకాశమందున్నటువంటి దేవుడు మా ప్రయత్నమును సఫలం చేసే దేవుడు ఆయన. కనుక ఆ పని చేయడానికి మేము పూనుకుంటున్నాం. ఆ పనిని సఫలం చేసేవారు ఎవరంటే దేవుడు. కనుక ఈనాడు నీ నా జీవితాల్లో మనం ఏ పని చేస్తున్నా, ఏ ఆలోచన చేస్తున్నా, ఏ కార్యాన్ని కలిగి ఉన్నా నా దేవుడు సఫలం చేసే దేవుడు, నా ప్రార్థన ఆలకించి సఫలం చేసే దేవుడు అని ఆలోచన ఆసక్తిని మనం కలిగి ఉన్నామా? కానీ అబ్రహాం జీవితంలో మనం చూస్తాం, వివాహం అనేటువంటి తన కుమారుడి యొక్క వివాహ విషయంలో ఆయన ఆలోచన, ఆయన ప్రార్థన జీవితం ఎలా ఉందో మనం గమనించాం. రెండవదిగా నెహెమీయా ప్రవక్త దేవుని యొక్క ఆలయమును బాగు చేయుటకు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఒక పని కొరకు ఆలోచన కలిగి ఉన్నారు. వారు ప్రార్థనాపూర్వకంగా పనిని చేస్తారు. దేవుడు ఆ కార్యమును సఫలం చేస్తాడనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కనుక కార్యము లేదా పని లేదా ఆలోచన అనేటువంటిది ఖచ్చితంగా దేవుడు సఫలం చేసేటువంటి దేవుడిగానే మనకి పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి సంగతులు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఇలా బైబిల్లో అనేకమైనటువంటి ఉదాహరణలు మనము గ్రంథము నుండి ఆలోచన చేయగలం. ఒక సందర్భంలో దావీదే మనం 57 కీర్తనలో చదువుకున్నా, ఏమని? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను అన్నాడు. 138వ కీర్తన 8వ వచన భాగంలో అదే దావీదు గారు ఏం చెప్తున్నాడంటే, దేవుడు నా పక్షమున నా కార్యము సఫలం చేయును అంటున్నాడు. ఆయన దేవుడు ఏం చేస్తాడంట? దావీదు పక్షాన ఆయన కార్యము ఏదైతే కలిగి ఉన్నాడో ఆయన సఫలం చేస్తున్నాడని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థన ద్వారా, అంటే ప్రార్థన ఏం చేస్తుందంటే నీ కార్యాన్ని సఫలం చేస్తుంది అనే మాట చెప్పబడుతుంది. మనం కొన్ని ఉదాహరణలుగా గ్రంథం ఉంచుకొని మాటలు ఆలోచన చేస్తాం. అయితే ప్రభునందు ప్రియులారా, కొన్ని సందర్భాల్లో మనం చేసినటువంటి ప్రార్థన వెంటనే జవాబు రాకపోవచ్చు, వెంటనే ఆ కార్యము సఫలం కాకపోవచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలుగా మనం ఏం ఆలోచించాలి? వాస్తవంగా నీ జీవితంలో, నా జీవితంలో కార్యము అనగా మనము మన ప్రయత్నము లేదా మన పని లేదా మన ఆలోచన సఫలము కాలేదనుకోండి, మానవ జీవితాలు లేదా మానవ హృదయాలు ఎలాగుంటాయని గ్రంథం చెప్తుందంటే, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 12వ వచన భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కోరిక సఫలము కాకుండుటి చేత హృదయము నొచ్చును. ఏమవుతుందంటండి? కోరిక అంటే నీ ఆలోచన, నీ పని, నీ ప్రయత్నము, నీ కార్యము సఫలీకృతము కాకుండుటి చేత హృదయం ఏం చేస్తుందంటే నొచ్చుకుంటుంది. అంటే నీకు ఎక్కడ బాధ వస్తుంది? అయ్యో దైవజనుడు ప్రార్థన చేస్తారు, నేను చేసుకున్నాను, కానీ నా కార్యం జరగలేదు కాబట్టి నీ హృదయంలో నొచ్చుకునే పరిస్థితి ఉంది, నీ హృదయంలో బాధపడే పని ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే, ఎప్పుడైతే మన హృదయం నొచ్చుకుందో, ఎప్పుడైతే మన హృదయం బాధపడుతుందో, పని కాలేదని, ఆ కార్యం కాలేదని మనము, ఎందుకంటే హృదయం గురించి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియులారా, హృదయంలో నొచ్చుకుందంటే హృదయం ఎలాంటిదంటే మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. వెంటనే నీ హృదయము దేవుని పట్ల నీకున్నటువంటి ఆసక్తిని పోగొడుతుంది, దేవుని పట్ల నీకున్నటువంటి భక్తిని పాడు చేస్తుంది, దేవుని పట్ల నీకున్నటువంటి ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తుంది. కనుక ఆలోచన చేయాలి. వాస్తవంగా ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కోరిక సఫలము కాకుండా చేత హృదయం నొచ్చుకుంటుంది. నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుని సన్నిధికి వెళుతున్నాను, దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాను, దైవజనులు ప్రార్థన చేయమన్నాను, అయినా నా కార్యం అవ్వలేదంటున్నారు. నీ కార్యం అవ్వలేదంటే నీ హృదయం నొచ్చుకుంటుంది. నీ హృదయం నొచ్చుకున్నా కానీ నువ్వు దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము, దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి, దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తిని కోల్పోకూడదు. ఎందుకంటే హృదయం నొచ్చుకున్నది కాబట్టి ఎప్పుడైతే కార్యము కాలేదో, ఎప్పుడైతే నీ పని సఫలం కాలేదో హృదయం ఖచ్చితంగా నొచ్చుకుంటుంది, బాధ వస్తుంది. కానీ ఆ బాధను బట్టి, ఆ హృదయం నొచ్చుకోవడాన్ని బట్టి నువ్వు దేవునికి దూరస్తులు కాకూడదు, దేవునికి దూరం అయిపోకూడదు, ఇంకా నిలవాలి, ధైర్యంగా నిలవాలి. అందుకే బైబిల్ అనేకమైన విషయాలు చెప్తుంది. ప్రార్థన అనేటువంటి మాట అనేక సందర్భాల్లో తెలియజేయబడుతుంది. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతను ప్రార్థన చేయాలంటే, అంటే నీ హృదయం నొచ్చుకుని నీకు బాధ కలుగుతుంటే, నువ్వు ఇబ్బంది పడుతుంటే ప్రార్థన చేయవలసినటువంటి అవసరతని హృదయం నొచ్చుకుంటుంది, హృదయం ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మనం ఏమైపోకూడదంటే దేవునికి దూరస్తులైపోకూడదు. కనుక ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను.
మరి హృదయం నొచ్చుకున్నప్పటికీ కూడా మనము మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మనం ఎల్లప్పుడూ మర్చిపోకూడదు. అబ్రహాముకి కార్యము సఫలం చేసిన దేవుడు, దావీదు యొక్క కార్యము సఫలం చేసిన దేవుడు, నెహెమ్యా దేవుని పని కొరకు ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు పని ప్రారంభిస్తే ఆ యొక్క కార్యమును సఫలం చేసిన దేవుడు నా జీవితాల్లో మన కార్యాలు లేదా మన ఆలోచనలు మన కోరిక ఎందుకు సఫలీకృతం కావట్లేదు అనేటువంటిది మనం గమనించాలి. అంతేగాని హృదయంలో నొచ్చుకుని దేవునికి దూరస్తులు కాకూడదు. దేవునికి దూరస్తులైతే నువ్వు దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డవు కాదు. కనుక ఏం చేయాలన్నది బైబిల్ తెలియజేస్తుంది. మన దేవుడు ఎలాంటి గొప్ప దేవుడో మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ నీ కార్యము ఆలస్యం అవ్వచ్చు, జవాబు నీ కార్యం సఫలం కావడానికి కొద్ది ఆలస్యం అవ్వచ్చు, అయినప్పటికీ కూడా ధైర్యంగా స్థిరంగా దేవుళ్ళో నిలవవలసినటువంటి అవసరం ఉంది. నిలవడానికి మనం ఏం చేయాలి? యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ భాగంలో దేవుని కూర్చున్నటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం. ఏమని చెప్పబడుతుందంటే, తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై, దేవుని కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయ దేవుడు మరి ఏ దేవుడు ఎవడు ఏ కాలమున చూసి ఉండలేదు. అట్టి దేవుడు కలడన సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. దేవుని కూర్చున్నటువంటి ఒక సత్యం మనకేం చెప్తుందంటే, తన కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో, అంటే నువ్వేం చేయాలి, నేనేం చేయాలి, ప్రార్థన కార్యం చేస్తుంది, ప్రార్థన చేస్తాము, వ్యక్తిగతంగా చేసాము, సంఘములో చేసాము, అయితే ఆలస్యమైంది. కానీ నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. అంతేగాని హృదయములు నొచ్చుకుని దేవునికి దూరస్తులు కాకూడదు. మరి ఏం చేయాలంటే, తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై, దేవుడు ఏం ఆలోచన కలిగి ఉన్నాడంట? తన కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నారో వారి విషయమై అనేటువంటి మాట గ్రంథము తెలియజేస్తుంది. కొన్ని విషయాలు మనం ఈ సమయంలో గమనిద్దాం. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో దేవుని యొక్క ఆలోచన ఏమైనది? యెషయా గ్రంథం 26వ అధ్యాయము 8వ భాగంలో, మేము నీ కొరకు కనిపెట్టుకునిచున్నాము, మా ప్రాణము నీ నామస్మరణ ఆశించుచున్నది. ఈ కనిపెట్టుకునే బిడ్డలు రక్షింపబడుతున్నారు. రెండవదిగా వాళ్ళు ఏం చేయాలంటే ఆ రక్షణలో ఆనందిస్తూ దేవుని యొక్క నామమును స్మరణిస్తూ ఉండాలి, దేవుని స్మరిస్తూ ఉండాలి, దేవుని ఆరాధిస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. అంటే నీ ప్రార్థన సఫలం కాకపోయినా, నీ ఆలోచన సఫలం కాకపోయినా, తన కొరకు కనిపెట్టుకునే దేవుడు కార్యం సఫలం చేస్తాడని తెలుసుకుని మనం ఏం చేయాలంటే, మొదటిగా ఆయన ఇచ్చిన రక్షణ యందు మనం ఆనందిస్తూ ఉండాలి. రెండవదిగా ఆయన యొక్క నామమును మనము స్మరణ చేసేటువంటి బిడ్డలుగా మనం ఉండాలనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. అంటే తన కొరకు కనిపెట్టుకునే బిడ్డలు ఎలాగ ఉండాలి? ఇవ్వబడిన రక్షణలో కనిపెట్టుకునే వారికి ఏముంది? రక్షణ ఇచ్చాడు దేవుడు. ఆ రక్షణలో ఆనందిస్తూ ఉండాలి. రెండవదిగా ఆయన నామమును స్మరణ చేస్తూ ఉండాలి. అలాగే ఎవరైతే ఉన్నారో వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే న్యాయాన్ని జరిగించే దేవుడు. యేసు ప్రభువారు భూమి మీద మానవుడిగా జీవించినటువంటి దినములో ఒక సత్యాన్ని తెలియజేస్తారు. లూకాసు సువార్త 18వ అధ్యాయము 1వ భాగంలో వారు నిత్యము విసుక్కోకుండా ప్రార్థన చేయడానికి ఒక సందర్భాన్ని ఆయన తెలియజేస్తారు. అక్కడ ఏం చెప్పాడంటే, ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఉన్నాడంట, మనుషులకి భయపడ్డు దేవుణ్ణి లక్ష్య పెట్టడంట. అటువంటి వ్యక్తి దగ్గరికి ఒక విధవరాలు, నాకు న్యాయం చేయి, నాకు నా ప్రతివాదికి న్యాయం చేయమని పదే పదే తిరుగుతూ ఉంది. కానీ ఒక దినాన్ని ఆయన అనుకున్నాడు, ఈమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు నేను ఈమెకి న్యాయం తీరుస్తానని అనుకున్నాడని ఒక ఉదాహరణ చెప్పారు. అది దేని కొరకంటే నిత్యము ప్రార్థన చేయటానికి చేయాలి అని చెప్పడానికి చెప్పారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, లూకా సువార్త 18:7 తన కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నారో, ఎవరైతే రక్షణలో ఆనందిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని నామాన్ని స్మరిస్తూ ఉన్నారో, మరి ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నారో వారికి దేవుడు త్వరగా న్యాయం తీరుస్తాడు, వారి కార్యము సఫలం చేసే దేవుడని, అలాంటి దేవుడు ఆయన అదృశ్యుడని, అలాంటి దేవుడు ఉన్నాడని ఎవరికి తెలియదు. కానీ దేవుడు తన గ్రంథం ద్వారా తెలియజేశాడు. దేవుడు కలడన్న సమాచారం చాలామందికి తెలియదంట, కానీ నీకు నాకు సమాచారము దేవుడు తన గ్రంథము ద్వారా అందించాడు. రెండోదా, దేవుడు ఎలాంటి దేవుడని అర్థం కావాలంటే తన కార్యము సఫలం చేసే దేవుడు. బైబిల్ చెప్తుంది,
ఆయన దాసించిన మేలు ఎంతో గొప్పదంట. మనుషులు ఎదుట ఆయన ఆశ్రయించేటువంటి పిల్లలకి దాసించిన మేలు ఎంతో గొప్పది అనేటువంటి విషయాన్ని గ్రంథం తెలియజేస్తుంది. ఇంకా ఏం చెప్పాడంటే యెషయా గ్రంథము 64:4లోనే తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవునిని ఎవడను ఏ కాలమున చూసి ఉండలేదు. నీ కార్యాన్ని నా కార్యాన్ని సఫలం చేసే దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన కంటికి కనపడే దేవుడు కాదు. ఆయన ఆత్మస్వరూపైన దేవుడు, అదృశ్యమైనటువంటి దేవుడు. నీ కార్యం సఫలం చేసే దేవుడు ఎలాంటి దేవుడో అర్థం కావాలి. ఎందుకు కార్యం సఫలం కావట్లేదంటే దేవుని కూర్చున్నటువంటి అవగాహన లేదు. ఎవడో చెప్తాడు నేను దేవుని చూశాను, దేవుడు మాట్లాడాడంటే వారి మాటలు మీరు నమ్ముతున్నారు కనుక మీ కార్యము సఫలము కాదు. ఎందుకంటే నీ కార్యము సఫలం చేసే దేవుడు ఎలాంటి దేవుడు అర్థం చేసుకోవాలి. భక్తులు నమ్మారు, విశ్వసించారు వాళ్ళు కనుక వాళ్ళ ప్రార్థన జీవితాలు కార్యాన్ని సఫలం చేశాయి. వారి ప్రార్థన దేవుడు సఫలం చేశాడు అంటే ప్రార్థన కార్యం చేస్తుంది, ప్రార్థనలో శక్తి ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ మాటలు మీరు ప్రేమతో గమనించాలని మనం చేస్తూ ఉన్నాను కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం గమనించాము కార్యము లేదా పని ఆలోచన కలిగి ఉంటాం. మన ప్రతి ప్రయత్నాలను కూడా దేవుడు మన ప్రార్థనల్ని సఫలం చేస్తాడు. భక్తుల జీవితాల్లో మనం గమనించాం, వాళ్ళ ప్రార్థన జీవితాలు, వాళ్ళ భక్తి జీవితాలు, వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ నమ్మకాలు ఎలా ఉన్నాయో చూస్తాం. అటువంటి విశ్వాసం నమ్మకంతో మనం ఉన్నట్లయితే రెండవదిగా దేవుని కూర్చున్నటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఆ దేవుడు ఎలాంటి వాడో మనకు చెప్పబడుతుంది. యెషయా గ్రంథము 64:4లో చదువుకున్నాం. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయి మరి ఏ దేవుని ఎవడను ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలియజేయబడలేదు. దేవుడు తన వాక్యం ద్వారా ఎలాంటి దేవుడో ఆయన తెలియజేసుకున్నాడు కనుక ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సోదరి సహోదరులారా, ప్రార్థన కార్యము సఫలం చేస్తుంది. ప్రార్థన అనే మాటలో దేవుడు కనపడుతూ ఉన్నాడు. దేవునితో మనం మాట్లాడడం కనుక మన భక్తి మన విశ్వాసము ఎట్లా ఉంటుందో అనేటువంటిది ఆలోచన చేయాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. భక్తుల జీవితాల్లో మనం గమనించాం కనుక అటువంటి భక్తి జీవితాలు మనం కలిగి దేవుని ప్రార్థిద్దాం, దేవుని వెంబడిందాం, దేవుని ఆరాధిద్దాం. మన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు సఫలీకృతం చేస్తాం. అట్టి కృపట్టి ప్రేమ దేవుడు మన జీవితాల్లో దయచేయాలని ప్రేమతో మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపను బట్టి ప్రేమను బట్టి ఆత్మీయ జీవితం అనేటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా కొన్ని సంగతులు మేము వినడానికి నేర్చుకోవడానికి దయచూపారు. చెప్పబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా అనేక మంది బిడ్డల జీవితాల్లో కార్యాన్ని సఫలం చేయండి. ప్రార్థన కార్యం చేస్తుంది. ప్రార్థన ఎంత శక్తి గలదో మీ వాక్యం ద్వారా అనేకమైన సంగతులు మేము గమనించగలుగుతూ ఉన్నాం. ఈ సమయంలో ఏ ప్రాంతాల్లో ఈ మాటలు వినబడుతున్నాయో, ఎవరైతే ప్రేమతో ఆసక్తి వింటున్నారో ఆ బిడ్డల జీవితాల్లో మీ వాక్యం యొక్క ఉద్దేశాన్ని గమనించేటట్టు సహాయం చేయండి. నన్ను ప్రోత్సహిస్తున్న స్థానిక సంఘ బిడ్డల్ని ఆర్థికంగా ప్రోత్సహించేటువంటి బిడ్డలు మీరు దీవించండి. అలాగే ఈ కార్యాల కొరకు పరిచయం చేస్తూ సహకరిస్తున్న ఛానల్ వారిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. బిడ్డలను ఆశీర్వదించాలని వేడుకుంటూ మమ్మల్ని పరిపాలించిన నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజల నాయకులను బట్టి ఇవ్వబడిన ప్రభుత్వాలను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనములు.